జీవో నెంబర్ 46 బాధితులు. మేము జీవో నెంబర్ 46 బాధితులు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బతుకున్నాం కూడా ఈ క్షణానికి కూడా అర్థం కావట్లేదు. ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది. ఎలక్షన్లలో నేను తలుచుకున్నా, ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎడిపోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు, పొన్నం ప్రభాకర్ గారు ఎడిపోయారు, మన శ్రీధరబాబు సార్ ఎడిపోయారు, సీతక్క గారు. అయ్యా అక్క, అసలు ఉన్నవా ఈ భూమి మీద ఉన్నావా అక్క? నువ్వు ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరిగి ఉంటావు చెప్పు? ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరిగి ఉంటావు? గాంధీ భవన్ మెట్లు ఎక్కుంటావు. అయ్యా గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు? మేము చమల కింద కుమార్ రెడ్డి గారు గుర్తున్నావా మేము? అసలు ఒకసారి మా పేజీలు గుర్తున్నాయా? మల్లురాజు గారు గుర్తున్నాయా? అంటే మీ అందరికి పదవులు వచ్చినాయి. మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం. మేము 8 లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతుందా మీకు? ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ? ఎన్నిసార్లు తిప్పించుకున్నారు? కాళ్ళు అరిగేలాగా తిప్పినాం. 25 లక్షల రూపాయలు కోట్లు కట్టినాం. అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం. కొద్దిగానో మానవత్వం లేకపోతే ఎట్లా నీకు? అసలు ఆ బోర్డు ఆంధ్ర అధికారి చేతిలో పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేసారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి? ఇప్పుడు ఎంతో మంది నమ్ముకొని బస్సు యాత్రలు అన్ని తిరిగి ఓట్లు వేయించినాం కదా మేము. మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు 48-50 సీట్లు వచ్చినాయి. ఏ పాపం చేసినా మా ఉత్తరు కొట్టుకున్నారు. ఇవాళ మీకు ఏం దుర్మార్గం చేసినా మేము? మిమ్మల్ని కాంగ్రెస్ అని ఓట్లు వేయటమా? ఏం పాపం చేసినా ఇవాళ మాకు శిక్ష చేశారు? మేము 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళ 14 నెలల నుంచి కోట్ల కేసు నడిపించడం అంటే అలాంటి సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు? ఎన్ని ధర్నాలు చేసినావు, ఎన్ని ముట్టలు చేసినావు, దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది? 5 కేసులు నా మీద. నా భవిష్యత్తు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్లో నేను తిరిగిన, మీరు అందరం తిరిగిన, జీవభారతికి విద్యార్థులు తిరిగిరు. ఇవాళ చెప్పండి, నాకే సమాధానం చెప్తారు? మీరే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏ బీఆర్ఎస్ నాయకుడు కాడ కూడా ఫోటోలు లేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కంటే నా ఫోటోలు ఉన్నాయి. ఏ సమాధానం చెప్తారు? ఇవాళ మాకు ఏ సమాధానం చెప్తారు? 126 మార్కులు తెచ్చుకున్నా ఎలక్షన్ ముందు గాంధీ భవన్ మెట్లు ఎన్నిసార్లు ఎక్కినా నేను? ఎన్నిసార్లు ఎక్కినా మా విద్యార్థులు తెచ్చుకోవాలి గాంధీ భవన్ మెట్లు ఎక్కినా? మమ్మల్ని వాడుకొని అందరూ పదవులు తెచ్చుకోరు కదా ఈరోజు. మా తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలి? నేను మమ్మల్ని నమ్ముకున్న మా విద్యార్థులకి ఏం చెప్పాలి? 8 లక్షల మంది విద్యార్థులకి మనం ఓడిపోయినాము. మనల్ని మోసం చేసిరువా? మీకు దండం పెడతాం. మీకు మాకు ఉద్యోగాలు కానీ మా ఓపిక లేదుగా, కొట్లాడు ఓపిక లేదు. దయచేసి మానవత్వంతో అందరూ న్యాయం చేయండి. మమ్మల్ని నమ్ముకొని చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర. మాకు ఓపిక లేదు. సుప్రీంకోర్టు డబ్బులు కట్టి ఓపిక లేదు. శ్రీధరాన్న ఎన్నిసార్లు తిరిగి ఉంటామన్నా, దామోదరాన్ని ఎన్నిసార్లు తిరిగి ఉంటామన్నా నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కోసం తిరిగి అలసిపోయినామన్నా. పుణ్యం ఉంటది నీకు. మా వైపు చూడండి అన్న, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే 2000 ఉద్యోగాలు ఇవ్వండి అన్న, మీకు పుణ్యం ఉంటది. అసలు 14 నెలల జీవితం తలుచుకుంటే ఎన్ని ఉద్యమాలు, ఒక 50 సార్లు అరెస్ట్ చేసి ఉంటారన్న. మమ్మల్ని న్యాయం చేయండి అన్న. మార్కులు వచ్చినాయి అన్న మాకు. ఎన్ని డబ్బులు కట్టామన్నా? ఎన్ని డబ్బులు కట్టాం? చాచలకు డబ్బులు లేవన్నా పోవడానికి. పుణ్యం ఉంటుంది మానవత. రేవంతన్నా నీకు దండం పెడితే నీకు కాలు పట్టుకుంటామన్నా. ఓపిక లేదన్నా. 14 నెలలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు విగ్రహాలు ఎందుకన్నా? మేము ఓట్లేసి తిరిగిన వాళ్ళు, మేము గెలిపించిన వాళ్ళం అన్నా. మేము ఆ విగ్రహాలు, రైతు రుణమాఫీలు మాకెందుకన్నా? మా కుటుంబం ఆధారపడుతుందన్న. ఒక్కసారి మానవతంతో మా వైపు ఆలోచించన్నా. ఒక్కసారి ఆలోచించన్నా, నీకు పుణ్యం ఉంటుందన్న. మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం. ఒక్కసారి మానవతంతో ఆలోచించండి. ఇంతకుమించి ఏం చెప్పలేండి ఇక మీకు. మాకు ఇక న్యాయం, మా మానవత్వం ఉంటేనే న్యాయం చేయండి, లేకపోతే లేదు. ఇక ఇంతకుమించి అడిగి ఓపిక కోలేదు, మాట్లాడి ఓపిక కోలేదు. ఇక